30 క్వింటాలు చదివినానా? కాయ మాత్రం బాగానే ఉంది అనిపిస్తుంది కదా, అంటే కాయ మంచిగా కనపడుతుంది కాయ. ఇప్పుడు మామిడి కాయలు కనపడతలే, కాయ ఎక్కువ కనపడుతుంది. చూసాను కనపడలే, ఆ కన్నా కాయ ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ముదులు చాలా పెరిగింది. ఇటు ఇటు పట్టుకుంటే ఆకులు కూడా తేడా ఉన్నాయి. దోమ కొద్ది లైట్గా ఉంది. అది కాదు, కొన్ని గంటనే పోతాయి. ఈ ధరకి ఎక్కువ పడుతుంది దానికన్నా మందు. ధరలోకి ఎక్కువ పడుతుంది మందు. మొదలు కూడా లాభం ఉన్నాయి కానీ ఏమన్నా లాభం. పచ్చేను ఆకు కూడా మెత్తగానే ఉంది కానీ పెరిగింది బాగానే. పెరగలే, బాగానే పెరిగింది కానీ ఏది పొట్టుగా అనుకున్నాం కానీ లేచింది. మళ్ళీ ఈ వాన కూడా పసల వాన మన పడది. 2 రోజులు గట్టి పడది వాన. నీళ్ళు కడితే పుచ్చు వస్తాయి అన్నమాట. కాయ పుచ్చు వస్తుంది. అంత మళ్ళీ ఇప్పుడు కాయ కనపడుతున్నా చూస్తాను కూడా. కూరలు అన్నదంటే ఎట కనపడదు కాయ, ఇంకా అట్ట కనపడుతుంది. మొత్తం అట్ట కనపడుతుంది కాయ. నిండు కాయ మీద ఇప్పుడు మొత్తం కాయ కనపడుతుంది. చూడు కనపడలే, శని కూడా పెరిగింది. ఇటు పెరగలే, శనా పెరిగింది. శని అప్పటికిప్పటికి శని పెరిగింది. నిండు కనపడుతుంది కాయ. చూస్తాను కూడా శని కాయ ఉంది. ఇట్టుంటే అనిపోయింది మంచి వాళ్ళకని సార్ రైతుకి. ముప్పై ఐదులే. 30 అయితేనే లెక్క. 10 లెక్క కావాలంటే కొంచెం కష్టం అనుకో. 30 మాత్రం ఖచ్చితంగా అవుతుంది. 30 దాటుతుంది. ఒక ఎట్ట కాసింది ఒక చెట్టు. ఇది ఇలాంటి చెట్టునే ఆడ మన పెట్టే షాప్ కాడ పెడతా. ఇలాంటి చెట్టుని తీసుకొచ్చి ఇది సేమ్ ఇదే ఉంటుంది. ఇంకా సేమ్ ఇదే సెట్. ఇంకా ఇది అది ఇట్లా కాస్త తీసుకొచ్చి తయారు చేస్తారు. పెట్టలే షాప్ కూడా బాగా కాసినట్టు. ఇంకా అటు చూడలే కానీ ఇదైతే బాగా కాసింది, ఎరగ కాసింది. అయ్యే పెట్టలే షాప్ కూడా చూసి పెడతా. మొత్తం కాయ మీద ఉంది, మొత్తం గొలుసు కాతే ఉంది. ఇతను నువ్వే చేయించలే ఈసారి. ఇంకోది బాగానే ఉంది చేను. ఈ వాన పడడం వల్ల ప్లస్ పడేది, లేకపోతే మొత్తం మొఖాలు మార్చు అయిపో అంత ఖరాబు. అంతేగా మరి. మరే ఒకటే అది పెద్దది. అది చూడు ఒకటే కదా, ఒకటే కానీ ఎక్కువ కాసింది. పంగ ఎక్కువ పోసింది. ఇది ఒకటే ఉంటుంది. ఒక చెట్టు అది మొత్తం గయ్యేస్తారు మరి. ఎట్టయిద్ది 100 కాయ తాగుతారా? అంత పంట రాదు. ఇప్పుడు కూడా స్పీడ్ కూడా తేడా వస్తుందన్నా. అప్పట్లో మనం రత్నయ్య గారు వేసినప్పుడు సీడ్ మంచి సీడ్ అది ఉంటాను. తగ్గిపోయింది సీడ్. ఇజుడు ఎట్ట కాసింది అది. కింద కారిపోతుంది. పైకి పెట్టి అలాంటి లెక్కేస్తారు మరి సీడ్కి. అలాంటి లెక్కేసి చేస్తారు. అది బాగా లేచింది చేను మాత్రం. కానీ అట్ట కాసింది కాయ మాత్రం మంచిగా కాసింది. కానీ ఈ వాన సరిపోతాను. ఇంకా 10-15 రోజుల్లో తాకుంటే కాంచి మళ్ళీ చెట్టు కింద తేమ ఒక మధ్య అదిరినప్పుడు మధ్యలో పడితే ఇంకా మంచిగా అవుతుంది. మన పోయినసారి మధ్యలో పడలేను. ఇంకా లాస్ట్ వన్ అదే లాస్ట్ వన్. ఇంకా పత్తి కూడా తడవలే. అదే లాస్ట్ వన్ కదా. ఇంకా అదే లాస్ట్ వన్. ఇంకా ఒక అదృష్టం మంచిగా మధ్యలో పడదానికి ఇంకోసారి
ఆ సంవత్సరం మధ్యలో పడితే మరి కాయ మళ్ళీ కొద్ది కాయ వస్తుంది మరే మరే ఇంకా ఆడికాడికే ఆకులు కాలిపోయినాయి ఎండ కుడికిపోయింది ఇంకా అప్పుడు మళ్ళీ రోగాలు వస్తుంటాయి ఇక లద్ది పురుగు బొద్దు పురుగు పడుతూనే ఉంటుంది ఇంకా ఇంతవరకైతే మంచిగా ఉంది ఇవి కింద పడే కూడా కాయ కాసినాయి కదా ఇటు మరి తక్కువ దూరు కాయ మళ్ళీ ఇటు కాయ చిన్న చిన్న కాయ కనబడుతుంది ఇటు అటుంటాయి ఇటు 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 తక్కువ ఉంటుంది కాయ ఎందుకంటే నీడ పట్టుతుంది లేకపోతే ఎట్లా మరి కానీ భూమి తేడా ఉంటుంది కొద్దిగా ఉండదన్నా సారం అంతా భూమి ఉండాలి దానికి చూడు ఇప్పుడు ఊడ పీత పిందెలు అవి వేస్తున్నాయి చూడు ఈ చెడు చూడు ఎట్ట కావాలి ఇది దిగున బలానికి ఎంత కావాలి మళ్ళీ దానికన్నా ఇది బాగా కాసింది మళ్ళీ చూడు దానికన్నా 100 బాలు ఇది చెట్టు అది ఎక్కువ వేరిపోయింది పంగ ఎక్కువ పోసింది ఇది తక్కువ పంగ ఎంత కాసింది చూడు మళ్ళీ అంటే స్పీడ్ కూడా తేడా వస్తున్నాయి అన్న భూమి తేడా ఉంటుంది కూడా ఈ చెట్టుకి వేలు దీనికి తక్కువనే లేవు ఇది పరిస్థితి ఉంటుంది అటేమో తెలియదుగా తగలే ఇంక లేవేలే చూడు ఈ చట్నీకి డ్రోన్ పెడుతున్నా మందు కొట్టిస్తావా డ్రోన్ కొట్టిస్తే మదిగా ఉండు చిన్న ఆన్నే రిక్వెస్ట్ చేస్తే బులోరో మాత్రం ఒక 500 డిగ్రీ పోస్తే వస్తాడు దానికి బులోరో రావద్దు డ్రోన్ అంటే ఛార్జింగ్ పెట్టుకొని వస్తాడు వచ్చి కొట్టిపోతాడు 4 పంపులు అయితే ఎక్కువ కొట్టాడు ఆడ ఎక్కువ కొట్టాడు ఒక 5 పంపులు కొట్టాడు అంటే బర్ర వెళ్ళిపోతుందిగా ఒక దెబ్బకి మళ్ళీ వచ్చి దెబ్బ 2 ఎకరాలు కొట్టేస్తాడు 2 ఎకరాలు ఖచ్చితంగా కొడతాడు నీళ్ళు పోసి కూడా ఉండదు అంత అవసరం ఉండదు దానికి తెలుసా వెళ్ళండి ఇంకా నీళ్ళు పోసి దాంట్లో ఉండదా కానీ కరెక్ట్గా పడతాయని కూడా చెప్పలేము కరెక్ట్గా పడతాను కూడా చెప్పలేము ఇంకో ఫస్ట్ వేసినది ఇట్లుండి పత్తి మరే ఫస్ట్ ఇది అంత పత్తి మీకు 4-5 కల్లా దాకొచ్చు 4-5 కాయలు ఇస్తే 5-6 గంటలు అయింది ఈజీగా కానీ ఇటు కొంచెం తక్కువ ఉందన్నా ఇటు అంత కాయ లేదు అదే వెంకటేష్ బావనగా ఇక్కడ ఆట ఎక్కువ పత్తి ఆట ఎక్కువ వెళ్తాడనగా అన్నాడు ఈ చెట్టు వెళ్తుంది చెప్పిండు తక్కువ ఉంటుంది ఇసుకపోరేమో వెళ్తుంది కానీ మా ఆటే భూమి మళ్ళీ రాడాలు ఉన్నాయి అప్పుడు పెడతాడు గిన్నెలు పెడతాడు అటుంటుంది 10,000 అయితే బాగుంది 10,000 అయితే రేటు 10,000 అయితే ఇక అంటూ నడుస్తుంది ఇప్పుడు 9,000 నడుస్తుంది కింట కానీ 10,000 కావాలి రైతులకు మరి ఇలాంటి ఇబ్బందులు ఇవన్నీ చూసి కొత్త ప్రభుత్వం దీనికి స్ట్రైక్ కానీ స్ట్రైక్ ఏం చేయరు చేస్తారు కానీ తక్కువ వడ్లు ఎక్కువ కాదన్నా రైతులు ఎక్కువ దానికి పండించే వాళ్ళు ఎక్కువ తక్కువ మట్ట పేరు అంతే పత్తి చాలా కష్టం కదా 10,000 9,000 ఉండాలి మరి 9,000 ఉంటేనే ఉండాలి ఇటు కాయ ఎక్కువ ఉంది అన్న నిజంగానే ఇటు కాయ కనపడుతుంది అటు కనపడతలే కాయ అటు కాయ కనపడతలే గునుగు ఆడలేసి కొడలతో పీకాలి
అవి అవి తిరిగితే బాగుంది. వచ్చి అందరం తిరిగితే పెద్ద పెద్ద గుండ్లు పూలు పీకేస్తుంది ఇక సీజన్ అంటే పక్క పెట్టి కానీ ఎరగేసిన ఇది ఇది కాయలు లావు గమనించు నువ్వు ఇట్లా ఉన్నాయి కాయలు అటు లావు తక్కువ కాయలు ఇట్లా కాయ ఎక్కువ కనపడుతుంది కాయ ఇటు చూసాను కూడా అటు కనపడతలే కాయ మనం అటు ఇటు యాసిడ్ కాయ అటు కనపడతలే మొత్తం కలుపుకోపోయింది ఆడంతా అంతా కలుపుకోపోయింది అదే ఇది ఎలా అక్కడ ఈ తారీఖు అంతే కదా 23 వస్తుంది 9-10కి వస్తుంది 10 వేసుకోవాలి కాదు అది దసరా 12కో 2 దసరా మరి దసరా వస్తాను ఏమి సరే కాయ ముదులు పగల ఇంకా ఎండలు కూడా అన్నా మన కొట్టి ఎండ నావు అవి వెళ్తూ కొడితే వస్తుంది కానీ మనకి ఈ వాన వస్తేనేమో ఎక్కువ ఊడ వస్తుంటుంది ఎక్కువ కాత వస్తుంటుంది పూత వస్తుంటుంది వర్షం పడితే ఎక్కువ ఉంది కాయ చూడు ఒక్కో చెట్టుకి అంత ఉంటుంది కాయ కనపడాలి మనకి చూస్తానికి ఇది కూడా బాగా కాసింది మేడం ఇది ఎంత చిన్న అంత ప్రజెంట్ అయింది ఎత్తుంది అది ఇది ఎత్తు తక్కువ కూడా అంత కాయ కాసింది అది కాయ అంటే అట్లా చేయను 50 కాయ తక్కువ మా ఆట కాయలే మరి ఎందుకున్నా మరి అది బాగా ఉంటుంది అది ఇది రోడ్డు ఫికొచ్చి పెడతారు ఇది ఉంటుంది సేమ్ మా స్వీట్ ఎట్లా ఉంటాయి అది షాంపిల్ కోసం స్వీట్ పెడతారు ఇప్పుడు అందరికీ పత్తి బాగానే ఉంటుంది ప్రస్తుతానికి అందరి పత్తి ఒక మాదిరిగా ఉంటుంది అందరి ఇటు కనపడాలి కాయ చూస్తానికి ఎందులే 30 దాకా ఎంతది ఇక వాన ఇప్పుడు వాన 10 రోజులు ఒక 5 రోజులకి మళ్ళీ పడితే అనుకో ఏం కాదు ఇంకా గట్టే డౌన్ తక్కువ ఉంది కొద్దిగా తీస్తుంది ఇప్పుడు ఎక్కువ వస్తుంది సార్ ముదురు చెట్లుగా ఫామ్ దొరుకుతుంది అట్టగా అది మీరు వెళ్తారా ఇంకా పెట్టిన ఎవరికి వెళ్తున్నా భూమి తేడా ఉంటుంది కానీ తెలిసినా కానీ